ఈరోజు మనం ఈ వీడియోలో మొగలి పువ్వై పరిమళమీవా అనే ఒక లలిత సంగీతం పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. పేపర్ పైన నేను అన్ని విషయాలు రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు చెప్పి శృతి చెప్పి నేను పాటని ప్లే చేస్తాను. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఇప్పుడు మన స్కేలు 5వ శృతి అనమాట. 5వ శృతి అంటే వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. రాగం అగ్నికోపము. అగ్నికోపం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పడుకుందాం. సగమ పనిస సాని పామ గరీస అనమాట. సగమ పనిస సాని పామ గరీస, ఇది మూర్ఛన. ఇది వైట్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అయ్యే వస్తే సా షడ్జమము, నీటు కైసిక నిషాదము, పా పంచమము, మావన్ శుద్ధ మధ్యమము, ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభం ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఇది షడ్జమము. లో పిచ్లో సాని పా పా వరకు వెళ్ళారనమాట. ఇప్పుడు పల్లవిని మనం ప్లే చేసుకుందాం. మొగలి పువ్వై పరిమళమీవా, మొగలి పువ్వై పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా, కలలకు కన్నులాయ వెన్నెల నెమలి కన్నులా, మొగలి పువ్వై పరిమళమీవా. ఇది పల్లవి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు లో పిచ్ పాలో స్టార్ట్ అవుతుంది అనమాట. మొగలి పువ్వై అంటే పని సగ సని సా, పని సగ సని నిసా, అది అనమాట. కానీ అలా పాడితే బాగోదు కదా, నేను క్లియర్గా చెప్తాను మీకు. మొగలి పని సగ, మొగ పని సరిపోయింది. లీ అంటే సగ్గ, ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. పనిగా మొగలి పూ సని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. పూ వై నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. పనిగా నీసా మొగలి పువ్వై పరిమళ పని సగ్గ, ఇది సరిపోయింది. పరిమళ 4 స్వరాక్షరం సాహిత్యాక్షరములు, పని సగ్గ 4 స్వరాక్షరములు. అది పాట పాడుకునే విధానం అనమాట. పరిమళ పని సగ్గ పరిమళ మీవా సాని నిసా, ఇది మనం సాని నిసాను మనం నీసా అని పాడుకోవాలి. పని సగ నీసా పరిమళమీవా. ఈ లైన్ మొత్తం చూద్దాం. మొగలి పువ్వై పరిమళమీవా
పనిగా నీ సా పని సగ నీ సా. రెండవ సంగతి ఉంది ఇక్కడ. మొగలి పువ్వై మొగలి ఇది కామన్, పని సగ ఇది పనిగా, మొగలి సని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. పనిగా నీ మొగలి పువ్వై నిసాపా, ఈ నిసాపా అని మనం పా అని పాడుకోవాలి. పనిగా నీ పా మొగలి పువ్వై పరిమళమి పని సగ పరిమళ సరిపోయింది. మీ సాని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. పనిగా నీ పరిమళమి, ఇక్కడ వా అంటే వా సగ స వా నిసప. ఇప్పుడు మనం ఈ సగ స నిస పా, దాన్ని పా దగ్గర ఆగింది కాబట్టి లాస్ట్న దాన్ని పా అని పాడుకోవాలి. సగ స నిస పా పా అని పాడుకోవాలి. పరిమళమీవా పని సగ నీ పా మొగలి పువ్వై పరిమళమీవా పనిగా నీ పా పని సగ నీ పా. నెక్స్ట్ లైన్. కనులకు పని సగ సరిపోయింది. పని సగ కనులకు తోడు సగసాని తో సగస, ఈ సగసాను మనం సా అని పాడుకోవాలి. సాని తోడు నీడ, ఇది కూడా సేమ్ సగసాని, ఈ సగసాని మనం సగసానిని మనం సాని అని పాడుకోవాలి. కనులకు తోడు నీడ పని సగ సాని సాని గా కనులకు తోడు నీడ గా అంటే నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. పని సగ సాని సాని పా కనులకు తోడు నీడగా కలలను పని సగ కలలను సరిపోయింది. తేవా సని నిసా, ఈ సాని నిసాని మనం నీసా అని పాడుకోవాలి. పని సగ నీసా కలలను తేవా కలలకు పమ కలలకు సరిపోయింది. కన్ను మగమ మగా, ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. గామ కన్ను మగామ కలలకు కన్ను లాయే పనిపామా పనిపా, ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. పామా లాయే అంటే కన్ను లాయే గామ పామ పమ గామ పామ కలలకు కన్ను లాయే ఈ వెన్నెలా గమగరి నిసా అంటే బాగోదు కదా. ఈ గమగా, ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. గారి నిసా ఈ వెన్నెల నెమలి కన్నులా నెమ నిసా సరిపోయింది. నెమ
నిస లీ సమగమగ. ఈ సమగమగాని మనం గా గా అని పాడుకోవాలి. నిసగా నెమలి కన్నుల కన్ను రీని కన్ను లా 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 సారి స ని స ప. ఈ సారి స ని స ప అని మనం పా అని పాడుకోవాలి. నెమలి కన్నుల నిసగారిని పా. ఇది పల్లవి. మళ్ళా పల్లవి ఫస్ట్ 2 లైన్స్ పాడుకోవాలన్నమాట. మొగలి పువ్వై పరిమళమీవా పనిగా నీసా పని సగనీసా. ఇది పల్లవి. మళ్ళీ నేను పల్లవి మొత్తం ప్లే చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టైం కలిసి వస్తుంది అనమాట. నేను క్లియర్గా వాంచాను కాబట్టి మీరు ప్లే చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పొదలో గోరింక సద్దేలనింక ఎదలో చిలకమ్మ చూడాలి వంక. పొదలో గోరింక సద్దేలనింక ఎదలో చిలకమ్మ చూడాలి వంక. తలపే తావిలా తొణకిస వేళ తలమే గాలిలా పులకించే వేళలో. ఇది ఫస్ట్ చరణం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పొదలో పపమా అంటే బాగోదు కదా. పొదలో 3 సాహిత్యాక్షరములు, పపమ 4 స్వరాక్షరములు. దాన్ని 3 స్వరాక్షరముల కింద మార్చుకోవాలి. ఎలాగంటే పొద పప సరిపోయింది. లో పామ, ఈ పామని మనం మా అని పాడుకోవాలి. పపమా పొదలో గోరింక గమమ పపమ అంటే బాగోదు. గో గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. గో రింగ్ మప, ఈ మపని మనం పా అని పాడుకోవాలి. మా పా గోరింక పామా, ఈ పామని మనం మా అని పాడుకోవాలి. ఇప్పుడు మనకి గమ మ పమ పోయి పా మా పామా అవుతుందన్నమాట. గోరింక పొదలో గోరింక పపమా మా పామా సద్దేల మగమ పపమా, ఈ మగమ పపమని మనం గా పామా అని పాడుకోవాలి. చూడండి. సా మగా, ఈ మగని గా అని పాడుకోవాలి. స దే మప, ఈ మపని పా అని పాడుకోవాలి. గా పా సద్దే లా పామా, ఈ పామని మనం మా అని పాడుకోవాలన్నమాట. గా పామ సద్దేల నింక గమగా సస గమగాస, ఈ గమగాసాన్ని మనం సా అని పాడుకోవాలి. సా సా నింకా. ఈ లైన్ మొత్తం చూద్దాం. పొదలో గోరింక సద్దేల నింక పపమా మా పామా గా పామా సా సా ఎదలో, ఇది రెండో లైన్. పపమ ఎద పప సరిపోయింది. లో పామ,
ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. పపమా ఎదలో చిల చిలకమ్మ చిల గగ సరిపోయింది. కమ్మ మపపమ ఈ మపపమను మనం పామ అని పాడుకోవాలి. గగ పామ చిలకమ్మ ఎదలో చిలకమ్మ పపమ గగ పామ చూడాలి గమ మపపమ ఈ గమ మపపమను మనం మా పామ చూడాలి అని పాడుకోవాలన్నమాట. వంక గమగ సస గమగ స ఈ గమగ సని మనం సా అని పాడుకోవాలి. సా సా వంక ఈ లైన్ మొత్తం చూద్దాం. ఎదలో చిలకమ్మ చూడాలి వంక పపమ గగ పామ మా పామ సా ఇది 2 సార్లు పాడుకోవాలన్నమాట. ఆ అంటే పా మపమ గమగ పా ఈ పా మపమ గమగ పాని మనం పా అని పాడుకోవాలి. మళ్ళా పొదలో గోరింక సద్దేల నింక పపమ మా పామ గా పామ సా ఎదలో చిలకమ్మ చూడాలి వంక పపమ గగ పామ మా పామ సా తలపే తావిలా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. తలపే మమ మపమ తల మమ పే మపమ ఈ మపమాను మనం మా అని పాడుకోవాలి. మమ్మ తలపే ఇక్కడ అంతర్గాంధారం కలిసింది అనమాట. అన్యస్వరం అన్నమాట. జాగ్రత్త చూడండి. ఇక్కడ తావి గమగ ఇది అంతర్గాంధారం అన్యస్వరం ఫారెన్ నోట్. గమగ తావి గమ తా ఇది తా ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మాగ తావి లా ఇక్కడ 2 గాలు వస్తాయి చూడండి. ఇది అంతర్గాంధారం, ఇది సాధారణ గాంధారం. గగగాస ఈ గగగాసను మనం సా తలపే తావి లా మమ మాగ సా తొణకి సవేళ తొణికి సవేళ తొణికి సరిగా సరిపోయింది. ఇక్కడ తొణికి స మగ ఈ మగాను మనం గా అని పాడుకోవాలి. తొణికి సరిగగ తొణికి సరిగగ వేళ రిగరి సా వేలి రిగరి ఈ రిగరిని మనం వే ఒకటే ఉంది కాబట్టి రీసా అని పాడుకోవాలి. సరిగగరీసా తొణికి సవేళ వేళ అంటే దీన్ని గామా వేళ తొణికి సవేళ సరిగగ మా సరిగగ సరిగగ మా అంటే తొణికి సవేళ తలమే మమ మపమ తల మమ సరిపోయింది.
మే మపమా, ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. మమ్మ తలమే గాలి, ఇక్కడ రెండు సాధారణ గాంధారాలు అన్నమాట. గాలి మాగ గాలి, తలమే గాలి అంటే మమ్మ మాగ, తలమే గాలి లారీ, పులకించే వేళలో సరిగా గమగరి గరి రిసస అంటే ఏం బాగోదు, గందరగోళంగా ఉంది. సరిగా పులకించే గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. సరిగా గా పులకించే వేళ రిగరి వే రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గారి వేళలో రిసస, ఈ రిససాన్ని మనం సా అని పాడుకోవాలి. సరిగా గా గారి సా పులకించే వేళలో. ఇప్పుడు మొత్తం ఒకసారి ప్లే చేద్దాం. స్వరం నేను ప్లే చేస్తాను. పపమా పపమా మా పామా గా పామా సా సా, పపమా గగ పామా మా పామా సా సా, పా పపమా మా పామా గా మా పామా గా పామా సా సా, పపమా గగ పామా మా పామా సా సా, మమ్మ మాగసా సరిగగ సరిగగ సా సరిగగ సరిగగ గా మా మమ్మ మమ్మ మాగరి సరిగగ గారి సా. మళ్ళా మనం పళ్ళు మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ చరణం అయింది కదా. మొగలి పువ్వై పరిమళమీవా, మొగలి పువ్వై పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా, కలలకు కన్నుల కలలకు కన్నుల వెన్నెల నెమలి కన్ను లా, మొగలి పువ్వై పరిమళమీవా. నేను ఆల్రెడీ పల్లవికి స్వరం అంతా నేను ప్లే చేశాను, మళ్ళీ ఇక్కడ ప్లే చేయాల్సిన పని లేదు. మీరు ఆ పల్లవి నేను ప్లే చేశాను కాబట్టి అదే స్వరం ఇక్కడ ప్లే చేసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కదలే గోదారి నా గుండెలోనా, ఒలికే తరగల్లే జాబిల్లి కానా, కదలే 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 గోదారి నా గుండెలోనా, ఒలికే తరగల్లే జాబిల్లి కానా, కొలువై కౌగిలి వినిసే వేళలో, వయసే వయసే వెల్లువై ప్రవహించే వేళలో. ఇది రెండవ చరణం, లాస్ట్ చరణం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అంటే అంతా పా అన్నమాట. అది పా పమమ మగ పా, ఈ పా మగ పమమ మగ పా అని మనం పా అని పాడుకోవాలి. చూడండి, పా పమమ మగ పా, దీన్ని పా. అది కదలే పపమ అంటే బాగోదు కదా. కద
పప సరిపోయింది. లే పామా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పపమా కదలే గోదారి మగమ పపమా, అలా పాడితే బాగోదు. గో మగా, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. గా గోదారి మపపమ, ఈ మపపమని మనం పామా అని పాడుకోవాలి. గా పామా గోదారి కదలే గోదారి పపమా గా పామా, సరిపోయింది. నా గుండె మగమ పపమా, ఇక్కడ కూడా జాగ్రత్తగానండి. నా మగ, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. నా గుండె మపపమ, ఈ మపపమని మనం పామా అని పాడుకోవాలి. గా పామా నా గుండె లోన గమగా సస లో గమగాస, ఈ గమగాస నేను మనం ఎక్కడ లాస్ట్ సా దగ్గర ఆగింది కాబట్టి దాన్ని సా అని పాడుకోవాలి. సా సా లో నా, ఈ లైన్ మొత్తం చూద్దాం. ఆ కదలే గోదారి నా గుండెలోన పపమగా పామగా పామ సా సా. రెండో లైన్ ఒలికే, ఇది కూడా అంతే. పపమ అని పాడితే బాగోదు. పప్ప ఒలికే పామా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పపమా ఒలికే తరగల్లో గమ తర, సరిపోయింది. గల్లో మపపమా, ఈ మపపమాని మనం పామా అని పాడుకోవాలి. పపమా గమ పామా ఒలికే తరగల్లో గోదారి, సారీ జాబిల్లి మగమ పపమా, ఈ మగ మప పామ అని మనం గా పామా అని పాడుకోవాలి. జాబిల్లి కానా గమగా సస కా గమగాస, ఈ గమగాస అని మనం సా అని పాడుకోవాలి. సా సా అంటే గమగా సా, ఇది పోయి మనకి సా సా కానా, ఈ లైన్ మొత్తం చూద్దాం. ఒలికే తరగల్లో జాబిల్లి కానా పపమా గమ పామా గా పామా సా సా. కొలువై మమ మపమ, కొలు మమ, సరిపోయింది. వై మపమ, ఈ మపమని మనం మా అని పాడుకోవాలి. మమ కొలువై మమ కొలువై, ఇక్కడ అంతర్గాంధారం వస్తుంది, అన్యస్వరం. కౌగి గమగా, ఈ రెండు అంతర్గాంధారాలు గాత్రీలు అనమాట. కౌ గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మాగ కౌగి మమ మాగ కొలువై కౌగి లీ, ఇక్కడ రెండు గాంధారాలు వస్తుంది. గగగాస, ఈ గగగాస అని మనం సా అని పాడుకోవాలి. కౌగిలి మాగసా
కొలువై కౌగిలి మగసా వినిసే వేళలో సరిగమగ రిగరి రిసస. అది బాగోదు. విని సరి సరిపోయింది. సే గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. సరిగా వినిసే వేళ రిగరి వే రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గారి వేళలో రిసస, ఈ రిసస లో అని వెళ్తుంది అనమాట. అంటే రిససా మా, ఈ రిససా మా అని మనం లాస్ట్ మా దగ్గర ఆగింది కాబట్టి మా అని పాడుకోవాలి. వినిసే వేళలో సరిగా గారి మా వయసే మమ్మ మపమా, ఇది కూడా మమ్మ అని పాడుకోవాలి. సే మపమా, ఈ మపమను మా అని పాడుకోవాలి. మమ్మ వయసే వెళ్ళు గమగ, సేమ్ ఇందాడు వచ్చింది, ఇది అంతర్గాంధారం. గమా, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మాగ వెళ్ళు వయసే వెళ్ళు మాగ వై, ఇది అంతర్గాంధారం, ఇది సాధారణ గాంధారం. మగగాస, ఈ మగగాస అని మనం సా అని పాడుకోవాలి. వయసే వెళ్ళు వై మాగసా ప్రవహించే సరిగా గమగా, సరిగా సరిపోయింది. చే గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. సరిగా గా ప్రవహించే వేళ రిగరి వే రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గారి వేళలో రిసస, ఈ రిససాని మనం సా అని పాడుకోవాలి. ప్రవహించే వేళలో సరిగా గా గారిసా. మళ్ళొకసారి మొత్తం నేను స్వరమే ప్లే చేస్తాను. పపమ గా పామ గా పామ సా సా పపమ గమ పామ గా పామ సా సా. మళ్ళా పపమ గా పామ సా సా పపమ గమ పామ గా పామ సా సా మమ గసా సరిగా గారి మా గసా సరిగా గా గారిసా. మళ్ళా పల్లవి మొత్తం ఇక్కడ ప్లే చేసుకోవాలి. మొగలి పువ్వై పరిమళమీవా, మొగలి పువ్వై పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా, కలలకు కన్నులాయే వెన్నెల నెమలి కన్నులా, పనిగాని సా పని సగని సా పనిగాని పా పని సగని పా పని సగ సాని సాని పా పని సగని సా పప పమ గా మ పా పప గా మ పా మ గారి నిసా నిసగారి ని పా పని గాని సా పని సగని సా. చూసారా ఎంత శ్రమ ఉంటుందో. క్లియర్గా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో కావాలి కదా. ముఖ్యంగా మనకి ప్రావీణ్యం తెలిస్తే చాలదు కదా.
పండితులకి అట్టయినా అర్థమవుతుంది, పామరులకి ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్తేనే అది సద్గురువు. ఖచ్చితంగా నాన్న మీ అందరికీ కూడా ఏ విధంగా అయినా తెలియని వారికి నేను ఉపయోగపడితే చాలా సంతోషం. మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే మరి ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తే మీరు ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను నాన్న. మంచి మంచి పాటలు మనం ఇక్కడ ఒక సంగీతం అని కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేను ప్లే చేస్తాను నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.